క్రీస్తునందు ప్రియులారా, నేడు మనం పునీత జెరోమ్ గారి పండుగను కొనియాడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం తెలియనివాడు క్రీస్తు ప్రభుని తెలియనివాడే అని చెప్పి పరిశుద్ధ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని చాటిన గొప్ప వేద పండితులు పునీత జెరోమ్ గారు. పాత నిబంధనను గ్రీకు భాషలో ఉన్నప్పుడు దానిని లాటిన్ భాషలోకి అనువదించి స్త్రీ సభకు తన అమూల్యమైన సేవలను అందించారు. కావున పునీత జెరోమ్ గారిని స్ఫూర్తిని పొంది ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మన జీవితాల్లో అలమర్చుకోవాలని నేర్చుకుందాం. నేటి సువార్త పట్టణంలో ప్రియులారా, యేసు ప్రభు సమరయ ప్రజలచే తిరస్కరింపబడ్డారు. అటువంటి సన్నివేశంలో మనకు రెండు విభిన్న వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. యాకోబు యోహానులు మరియు సమరయుల ద్వారా ఇతరులను చెడు దృష్టితో చూడడం అనే స్వభావము, అలాగే యేసు ప్రభు ద్వారా ఇతరులను మంచి దృష్టితో చూడడం అనే స్వభావము నేటి సన్నివేశంలో మనకి కనబడుతున్నాయి. యాకోబు యోహానులు మరియు సమరయుల ప్రజలు చెడు దృష్టితో చూశారు. అంటే సమరయులు మరియు యూదుల మధ్య వైరం చాలా కాలం నాటిది. అందుకు ముఖ్య కారణాలు, సమరయులు గెజ్జిము పర్వతాన్ని ఆలయ సన్నిధిగా పరిగణిస్తే యూదులు మాత్రం యెరూషలేము మందిరాన్ని ఆలయ సన్నిధిగా పరిగణించేవారు. అలాగే యూదులు సమరయులను విభజించబడిన వారు అని పరిగణించేవారు. ఇటువంటి వైరం వల్ల యూదులకు సమరయులకు వివక్ష అనేది ఏర్పడింది. యాకోబు యోహానులు సమరయుల మీద అగ్నిని కుమ్మరించి దహనం చేయాలని చూశారు. అలాగే సమరయులు కూడా యేసు ప్రభువుని మెస్సయ్య అని గుర్తించలేక తిరస్కరించారు. యాకోబు యోహానులు మరియు సమరయులు చెడు దృష్టితో ఇతరులను చూశారు, కానీ యేసు ప్రభు మాత్రం మంచి దృష్టితో మాత్రమే చూశారు. ఎప్పుడైతే సమరయులు యేసు ప్రభువును తిరస్కరించారో యేసు ప్రభు మాత్రం వారిని ఎటువంటి జాతి మత వివక్ష లేకుండా ప్రేమ గుణంతో వాటిని సహించారు. యేసు ప్రభు ఎల్లప్పుడూ సమరయులను గొప్ప వ్యక్తిలానే చూశారు. ఉదాహరణకు మంచి సమరయుడు ఉపమానంలో సమరయుడు సహాయ గుణం కలవాడని, 10 మంది కుష్ఠరోగుల ఉపమానంలో సమరయుడు కృతజ్ఞత భావం కలిగి ఉన్నవాడని మనకు బోధించారు. కావున ప్రియులారా, యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా సమరయులను మంచి దృష్టితో మాత్రమే చూశారు. కానీ ఈ సన్నివేశంలో యాకోబు యోహానులు మరియు సమరయుల ప్రజలు ఇతరులను చెడు దృష్టితో చూస్తే యేసు ప్రభు మాత్రం మంచి దృష్టితో మాత్రమే చూశారు. కావున ప్రియులారా, ఈ సన్నివేశం నుండి మనం కూడా యేసు ప్రభు ద్వారా స్ఫూర్తిని పొంది ఇతరులను కేవలం మంచి దృష్టితో చూడడం నేర్చుకుందాం. మంచి దృష్టితో ఇతరులను చూసి వారి నుండి స్ఫూర్తిని పొందాలని ప్రార్థించుకుందాం.